మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? కొంతమంది ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవదు. మరి కొంతమందికి మాత్రం అవకాశాలు వాటంతట అవే వస్తూ ఉంటాయి. అదృష్టమా? లేదా ఏదైనా రహస్యమా? నిజానికి డబ్బు కేవలం నోటు కాదు. అది ఒక శక్తి. ఆ శక్తిని ఆకర్షించే కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచనలు, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు తెలిసిన వారి దగ్గరకు సంపాదన నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. తెలియని వారికి చేతిలో వచ్చిన డబ్బు కూడా ఎక్కువ కాలం ఉండదు. ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన వ్యక్తులు పాటించే డబ్బును ఆకర్షించే 10 శక్తివంతమైన సూత్రాలను తెలుసుకుందాం. వీటిలో ఒక సూత్రాన్ని నిజాయితీగా జీవితంలో అమలు చేసినా మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మొదలవుతుంది. అయితే మొదటి సూత్రంతో ప్రారంభిద్దాం. సూత్రం నెంబర్ 1. డబ్బును ప్రేమించండి, కానీ దానికి బానిసలు కావద్దు. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. డబ్బే అన్ని అనర్థాలకు కారణం. డబ్బు ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు. డబ్బు ఎక్కువ సంపాదించడం పాపం. ఇలాంటి మాటలు చిన్నప్పటి నుంచే వింటూనే ఉంటాం. మన మెదడు కూడా అదే నమ్మేస్తుంది. ఒకవేళ మీ మనసులో డబ్బు అంటే చెడు అనే భావన ఉంటే, మీరు తెలియకుండానే డబ్బును మీ జీవితానికి దూరం చేస్తారు. ఎందుకంటే మనసు నమ్మిన దానికే పనిచేస్తుంది. డబ్బు చెడు కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే మంచా, చెడ్డా అనేది నిర్ణయిస్తుంది. ఒక మంచి వ్యక్తి చేతిలో ఉన్న డబ్బు ఎంతోమందికి సహాయం చేస్తుంది. అదే చెడ్డ వ్యక్తి చేతిలో ఉన్న డబ్బు ఇతరులకు నష్టం చేయవచ్చు. అందుకే డబ్బును ద్వేషించకండి, గౌరవించండి. అది మీ జీవితంలో మంచి పనులు చేయడానికి ఉపయోగపడే ఒక సాధనం అని గుర్తుంచుకోండి. సూత్రం నెంబర్ 2. కృతజ్ఞతాభావం సంపాదనకు మొదటి అడుగు. మన దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తే ఎప్పటికీ అసంతృప్తే మిగులుతుంది. కానీ మన దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పడం ప్రారంభిస్తే మన ఆలోచనలు మారుతాయి. ఒక చిన్న ఉద్యోగం ఉన్నా ధన్యవాదాలు చెప్పండి. చేతిలో 100 రూపాయలైనా ఉన్నాయా? అందుకు కూడా కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే కృతజ్ఞత చెప్పే మనసు కొత్త అవకాశాలను గుర్తిస్తుంది. ప్రతి ఉదయం ఇలా చెప్పుకోండి. నా జీవితంలోకి మరింత సంపాదన వస్తోంది. నేను దానికి అర్హుణ్ణి. ఇది మంత్రం కాదు. మీ ఆలోచనలు మార్చే సాధన. ఆలోచనలు మారితే చర్యలు మారుతాయి. చర్యలు మారితే ఫలితాలు కూడా మారుతాయి. సూత్రం నెంబర్ 3. ముందు నీకే చెల్లించుకో, తర్వాతే ప్రపంచానికి. చాలామంది జీతం వచ్చిన రోజే ఇలా చేస్తారు. ఇంటి అద్దె, కరెంటు బిల్, ఈఎంఐ, షాపింగ్, అవసరం లేని ఖర్చులు చేస్తూ ఉంటారు. చివరికి ఈ నెల కూడా సేవింగ్ చేయలేకపోయాను అని బాధపడుతూ ఉంటారు. ఇదే చాలామంది చేసే పెద్ద తప్పు. ప్రపంచ ప్రఖ్యాత ధనవంతుల్లో చాలామంది పాటించే అలవాటు ఏమిటంటే, జీతం వచ్చిన వెంటనే కనీసం 10% డబ్బునైనా పక్కన పెట్టడం. మిగిలిన డబ్బుతోనే ఖర్చులు ప్లాన్ చేయడం. దీనినే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని అంటారు. ఒక నెలలో 1000 రూపాయలైనా 500 ముందుగా సేవ్ చేయండి. ఎందుకంటే సేవింగ్ అనేది మిగిలిన డబ్బుతో చేసే పని కాదు. అది మొదట చేసే నిర్ణయం. చిన్న మొత్తాలతో మొదలైన పొదుపే భవిష్యత్తులో పెద్ద సంపదగా మారుతుంది. సూత్రం నెంబర్ 4. డబ్బు కోసం మాత్రమే పని చేయొద్దు. డబ్బు కూడా నీ కోసం పనిచేయాలి. ఒక్కసారి ఆలోచించండి. మీరు పని చేయడం ఆపేస్తే మీ ఆదాయం కూడా ఆగిపోతుందా? అలా అయితే మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారు. కానీ విజయవంతమైన వ్యక్తులు తమ డబ్బునే తమ కోసం పనిచేయిస్తారు. అది ఎలా? సరైన పెట్టుబడులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, వ్యాపారం లేదా అదనపు ఆదాయం వచ్చే మార్గాలు. ఒక చెట్టు నాటితే మొదట నీరు పొయ్యాలి. కొన్ని సంవత్సరాల తరువాత అదే చెట్టు నీడను, పండ్లను ఇస్తుంది. డబ్బు కూడా అంతే. ఈరోజు సరైన నిర్ణయం తీసుకుంటే రేపు అది మీకు ఆదాయం తెస్తుంది. కేవలం జీతంపై ఆధారపడే జీవితం ఎప్పుడూ ఒత్తిడితో ఉంటుంది. కానీ బహుళ ఆదాయ మార్గాలు ఉన్న జీవితం ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. ఒక చిన్న కథ. ఇద్దరు స్నేహితులు ఒకే జీతం సంపాదించేవారు. మొదటి వ్యక్తి జీతం మొత్తం ఖర్చు చేసేవాడు. రెండో వ్యక్తి ప్రతి నెల కొంత సేవ్ చేసి తన నైపుణ్యాలను పెంచుకున్నాడు. 5 సంవత్సరాల తరువాత మొదటి వ్యక్తి ఇంకా జీతం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. రెండో వ్యక్తికి మాత్రం అదనపు ఆదాయం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత ఏర్పడ్డాయి. వారి మధ్య తేడా జీతంలో కాదు, ఆలోచనలో ఉంది. సూత్రం నెంబర్ 5. డబ్బును గౌరవించండి. అది మీ దగ్గర నిలుస్తుంది. ఒక్కసారి మీ పర్స్ లేదా వాలెట్ని చూడండి. నోట్లు మడత పెట్టి ఉన్నాయా? చిల్లర ఎక్కడ పడితే అక్కడ పడేశారా? బిల్లులు, రసీదులు అన్నీ కలిపి ఉన్నాయా?
ఇవి చిన్న విషయాలే అనిపించవచ్చు, కానీ మన వస్తువులను ఎలా చూసుకుంటున్నామో మన మనస్తత్వాన్ని అదే చూపిస్తుంది. డబ్బును అజాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఖర్చులను కూడా అజాగ్రత్తగానే చేస్తాడు. అందుకే మీ పర్సును శుభ్రంగా ఉంచండి. నోట్లను చక్కగా పెట్టండి. చిల్లర డబ్బులు కూడా విలువగా చూడండి. ఎందుకంటే రూ. 1000 కూడా రూపాయి కలిస్తేనే అవుతాయి. డబ్బును గౌరవించే వ్యక్తి దాని విలువను అర్థం చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి చేతిలోనే సంపాదన ఎక్కువ కాలం నిలుస్తుంది. సూత్రం నెంబర్ 6. ఖర్చు చేసే ముందు ఒక ప్రశ్న వేసుకోండి. ఈ రోజుల్లో ఆఫర్లు, డిస్కౌంట్లు, ఆన్లైన్ సేల్స్ ప్రతిరోజు మనల్ని ఏదో ఒకటి కొనమని ప్రలోభ పెడుతూనే ఉంటాయి. కానీ ప్రతి కొనుగోలు ముందు ఒక ప్రశ్న వేసుకోండి. నాకు ఇది నిజంగా అవసరమా? లేక ఇప్పుడు కావాలనిపిస్తుందా? ఈ ఒక్క ప్రశ్న వేల రూపాయలను ఆదా చేయగలదు. చాలామంది సంతోషంగా ఉండడానికి షాపింగ్ చేస్తారు. కానీ కొన్ని రోజుల తరువాత ఆ వస్తువు మూలన పడిపోతుంది. డబ్బు మాత్రం తిరిగి రాదు. అందుకే అవసరం, కోరిక మధ్య తేడా తెలుసుకోవాలి. ధనవంతులు ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు ఆలోచిస్తారు. పేదవారు ముందుగా ఖర్చు చేసి తర్వాతే ఆలోచిస్తారు. ఈ ఒక్క అలవాటు మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి ప్రతిరోజు 200 అనవసరమైన ఖర్చు చేస్తున్నాడు. ఇది చిన్న మొత్తమే అనుకుంటాడు. కానీ ఒక నెలకు 6,000, ఒక సంవత్సరానికి 72,000, 10 సంవత్సరాలకు ₹1,00,000. సంపాదన ఒక్కసారిగా పోదు. చిన్న చిన్న అనవసర ఖర్చుల రూపంలో నెమ్మదిగా జారిపోతుంది. సూత్రం నెంబర్ 7. నిరంతరం నేర్చుకునే వ్యక్తి దగ్గరకు డబ్బు నడుచుకుంటూ వస్తుంది. ఒక్క ప్రశ్న. 10 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న అవకాశాలు ఇప్పుడు ఉన్న అవకాశాలతో ఒకేలా ఉన్నాయా? ఖచ్చితంగా కాదు. ప్రపంచం ప్రతిరోజు మారుతుంది. కొత్త టెక్నాలజీ, కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలు ఇవన్నీ మారుతున్నాయి. కానీ చాలామంది మాత్రం ఒక్కసారి చదువు పూర్తయిందంటే ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదని భావిస్తారు. అదే వారి ఎదుగుదలను ఆపేస్తుంది. విజయవంతమైన వ్యక్తులు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు. ఒక మంచి పుస్తకం, ఒక ఉపయోగకరమైన వీడియో, ఒక కొత్త నైపుణ్యం, ఒక మంచి అలవాటు ఇవే వారి సంపాదనకు నిజమైన పెట్టుబడులు. గుర్తుంచుకోండి, డబ్బుని ఎవరైనా దొంగలించవచ్చు, ఆస్తులను కోల్పోవచ్చు, కానీ మీ జ్ఞానాన్ని మాత్రం ఎవ్వరూ దొంగలించలేరు. మీ నైపుణ్యాలే మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ డబ్బును సంపాదించే శక్తిని ఇస్తాయి. అందుకే ప్రతి నెల కనీసం కొంత సమయం మరియు కొంత డబ్బు మీ మీదే పెట్టుబడిగా పెట్టండి. అదే జీవితంలో అత్యధిక లాభాలను ఇచ్చే పెట్టుబడి. సూత్రం నెంబర్ 8. డబ్బు వచ్చే అవకాశాలను చూసే చూపు పెంచుకోండి. ఒకే వీధిలో ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారు. ఒకరికి సమస్యలు మాత్రమే కనిపిస్తున్నాయి, మరొకరికి అదే సమస్యల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకే ప్రపంచంలో ఉన్నారు, కానీ వారి ఆలోచనలు వేరు. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో మంచి టీ దొరకడం లేదు. చాలామంది ఎంత ఇబ్బంది అంటారు. కానీ ఒక వ్యాపారి మాత్రం ఇక్కడ టీ షాప్ పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తారు. అదే తేడా. సంపన్నులు సమస్యలను చూసి బాధపడరు, వాటిలో దాగి ఉన్న అవకాశాలను వెతుకుతారు. మీరు కూడా రోజూ మీ చుట్టూ ఉన్న సమస్యలను గమనించండి. అందులో మీరు పరిష్కరించగలిగేది ఏదైనా ఉందా? అక్కడే మీకు కొత్త ఆదాయం దొరికే అవకాశం ఉంటుంది. ఒక ప్రేరణాత్మక కథ. ఒక యువకుడు ఉద్యోగం కోసం సంవత్సరాల పాటు ప్రయత్నించాడు. ప్రతి ఇంటర్వ్యూలో తిరస్కరణలే. చివరికి నేను ఉద్యోగం కోసం ఎందుకు ఎదురు చూడాలి అని ఆలోచించాడు. తనకు వచ్చిన చిన్న నైపుణ్యంతో ఒక చిన్న సేవను ప్రారంభించారు. మొదట ఒక కస్టమర్, తరువాత 10 మంది, ఆ తరువాత 100 మంది. కొన్ని సంవత్సరాల తరువాత తానే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాడు. అతని అదృష్టం మారలేదు, ఆలోచనే మారింది. గుర్తుంచుకోండి, డబ్బు అనేది ముందు మనసులో పుడుతుంది, తర్వాత ఆలోచనగా మారుతుంది, ఆ తరువాత చర్యగా మారుతుంది, చివరికి ఫలితంగా మన జీవితంలో కనిపిస్తుంది. సూత్రం నెంబర్ 9. సమయాన్ని వృధా చేసేవాడు డబ్బును కూడా వృధా చేస్తాడు. ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా దొరికే ఒకే ఒక సంపద సమయం. ధనవంతునికి కూడా రోజుకి 24 గంటలే, పేదవాడికి కూడా అదే 24 గంటలు. అయితే ఎందుకు కొందరు ఎదుగుతారు, ఎందుకు కొందరు అదే స్థాయిలో ఉండిపోతారు? దానికి సమాధానం వారు సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారన్నదే. రోజుకు 3 గంటలు అవసరం లేని వీడియోలు, అంతులేని సోషల్ మీడియా,
లక్ష్యం లేని చర్యలు ఇలా గడిపేస్తే మన కలలు నెరవేరవు. అదే 3 గంటలు కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి, వ్యాపార ఆలోచనలు చేయడానికి లేదా అదనపు ఆదాయం సంపాదించడానికి ఉపయోగిస్తే కొన్ని సంవత్సరాలలో జీవితం పూర్తిగా మారిపోతుంది. గుర్తుంచుకోండి, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. అందుకే ప్రతిరోజు మీ సమయానికి విలువ ఇవ్వండి. సమయాన్ని గౌరవించిన వారినే విజయం గౌరవిస్తుంది. సూత్రం నెంబర్ 10. ఇచ్చే మనసు ఉన్నవాడి దగ్గరే సంపద నిలుస్తుంది. చాలామంది ఇలా అనుకుంటారు, ముందు నేను కోటీశ్వరుని అవుతాను, ఆ తరువాత ఇతరులకు సహాయం చేస్తాను అని అంటారు. కానీ నిజమైన సంపద డబ్బు ఎక్కువగా ఉండడంలో కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో కొంత పంచుకోవడంలో ఉంటుంది. ఒక ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టడం, ఒక పేద విద్యార్థికి పుస్తకం కొనివ్వడం, ఒక వృద్ధునికి మందులు కొనివ్వడం ఇవి కేవలం దానాలు కావు, మనిషిగా మన విలువను పెంచే పనులు. సహాయం చేసిన ప్రతి రూపాయి ఎప్పుడో ఒక రూపంలో తిరిగి మన జీవితానికి వస్తుంది. అది డబ్బు రూపంలో రావచ్చు, అవకాశం రూపంలో రావచ్చు, లేదా మనశ్శాంతి రూపంలో రావచ్చు. అందుకే సంపద పెరిగే కొద్దీ మన హృదయం కూడా పెద్దదిగా మారాలి. చివరి సందేశం ఏమిటంటే, ఈరోజు మీరు తెలుసుకున్నది 10 సూత్రాలు, మంత్రాలు కావు, మ్యాజిక్ కూడా కాదు. ఇవి జీవితాన్ని మార్చిన 1,00,000 మంది అనుసరించిన అలవాట్లు. ఒక్క రోజులో సంపాదన రాదు, కానీ ప్రతిరోజు ఒక మంచి అలవాటు, ప్రతి నెల ఒక సరైన నిర్ణయం, ప్రతి సంవత్సరం ఒక కొత్త నైపుణ్యం, ఇవన్నీ కలిసి ఒక గొప్ప జీవితాన్ని నిర్మిస్తాయి. గుర్తుంచుకోండి, డబ్బును వెంబడించకండి, మీ విలువను పెంచుకోండి. మీ విలువ పెరిగినప్పుడు డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియోలో చెప్పిన 10 సూత్రాల్లో మీకు అత్యంతగా నచ్చిన సూత్రం ఏది? కింద కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక షేర్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.